U for queen, T for tiger, U for umbrella, D for man, W for ball, X for pineapple, Y for ఎట్లమ్మా ఇది వైఫై లోనా లేకుంటే నెట్ కనెక్షన్ ఉందా? మొబైల్ నుంచి పెట్టుకుంటారా? పిల్లలు బాగా చూస్తా ఉన్నారు అట్లే. బాగుందా? కరెక్ట్గా వచ్చింది. ఒక 30 గ్రాములు తక్కువ వచ్చింది, కానీ చిన్న చిన్న సైజు కొంచెం ఉన్నట్లున్నాయి. అదే అదే ఇట్లా ఇది కొంచెం రిటర్న్ చేయండి మా మొత్తం స్ప్రేది. ఇది గ్రేడింగ్లో మరీ 40 గ్రాములు చూసుకోండి అమ్మా. గుడ్లు మరీ సన్నగా వస్తే కన్నా మీరు రిటర్న్ చేయండి. సపరేట్ గ్రేడింగ్ చేసి సపరేట్ చేసేసేయండి అవి. ఎందుకంటే ఒకరికి పెద్ద గుడ్డు ఒకరికి చిన్న గుడ్డు పెట్టలేం కదా. ఎంతమంది ఉన్నారు మీకు పిల్లలు? సరే, ఎంతమంది ఉన్నారు టోటల్ స్ట్రెంగ్త్? 15 మంది సార్. 12 మంది 13 అట్లా వస్తారా? 10 ఎట్లయితుందా? 10 గంటలు అట్లయితుందా? టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారమ్మా? వీళ్ళు ఏమైనా డ్రాప్ అయిపోయారా? అవును సార్, రావట్లేదు. ఊరు వెళ్ళారు, వస్తారు. డ్రాప్ ఏం కాలేదు. ఇది టేక్ హోమ్ రేషన్. ఎంతమంది ఉన్నారు మీకు? ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్? ప్రెగ్నెంట్ 15 మంది సార్. లాక్టేటింగ్ 17 మంది సార్. ఈ ఎగ్స్కు సపరేట్గా సిగ్నేచర్? అవును సార్, ఎగ్స్ సపరేట్, మిల్క్ సపరేట్ సార్. బియ్యం పప్పు ఆయిల్కి సపరేట్, మామూలు మళ్ళీ ఎగ్స్ మిల్క్ కిట్ సార్. మొత్తం డిస్ట్రిక్ట్ అంతా ఇట్లే ఉందమ్మా. బుక్స్ ఇలాంటి బుక్సే కదా? అదే ఏం ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ ఎట్లా వస్తున్నాయి మీకు? టెట్రానా? లీటర్ ప్యాకెట్లా? ఇప్పుడు మనం 2.5 ఇవ్వాలి కదా. ఫస్ట్ 1 బాటిల్ తెచ్చుకుంటారు సార్. హాఫ్ ఇచ్చేసి ఇస్తారా? మీ కందిపప్పు అంతా బాగానే ఉందా? డేట్లు ఈ నెల వచ్చింది సార్. ఒక 12 ఇప్పుడు ఒక అమ్మాయి ఇచ్చాను సార్. ఇప్పుడే 12 గుడ్లు ఇచ్చాను. 12, 20 ఇంటి ఇబ్బంది ఏం లేదు. 400 చూడుపో మా ఒకసారి. శనివారం అంటే ఇంకా టీచర్ 15th స్టార్ట్ చేసింటారు. ఈరోజు 17th కదా, ఇచ్చిండొచ్చులే. అవి ఎంటర్ చేయలేదా ఇంకా మీరు? ఇచ్చారులే, స్టార్ట్ చేశారు. టీచర్ స్టార్ట్ చేశారు. మిల్క్ సరిపోయింది. ఏం కలర్ ఉన్నాయి ఇప్పుడు? గ్రీన్. మీరు ఫోన్ ఏ పని చేయట్లేదమ్మా. కొంచెం మీరు ఫోన్ పని చేసే నెంబర్లో పెట్టుకోవాలి. ఇది పని చేయడం, ఇది పని చేయడం. అండి రోహిత్ వర్మ వాళ్ళ పేరెంట్ అండి. నేను విజయప్రతాప్ రెడ్డి అండి, ఫుడ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతున్నాను. నమస్తే అండి. బాగున్నానండి. బాగున్నారా? ఎట్లుందండి సెంటర్లో మీ పిల్లలకు? బాగానే ఉందా? టేక్ హోమ్ రేషన్ అంతా ఇస్తున్నారా? మంచిగా చూసుకుంటున్నారా? పిల్స్ అన్నీ ఇస్తారండి టయానికి? దాదాపు మీకు 25 eggs per month, 2.5 లీటర్ మిల్క్ ఇవన్నీ వస్తున్నాయి కదండి. మీరు హ్యాపీనేనా ఇక్కడ ఉండడం వల్ల? పిల్లలు మీ 3 years నిండినాక ఇక్కడికే పంపించండి. ఒక 1 year పంపించండి. బాగుంటే కంటిన్యూ చేయండి, లేదంటే కాన్వెంట్లో చేర్చుకోండి. ఎందుకంటే అండి బాగా మంచిగా అన్ని విధాలా కూడా ప్రభుత్వం సహకరిస్తూ అన్ని వస్తువులు కల్పిస్తూ ఉంది. ప్రైవేట్ స్కూల్స్కు పంపించడం వల్ల ఆడ ఊరికే డబ్బులు చాలా పెద్ద డబ్బులు అవుతాయి. ఏదో మనకు అట్లీస్ట్ మీ సాటిస్ఫాక్షన్గా ఒక 2 years ఉన్న తర్వాత పంపిస్తే మనకి ఇక్కడ బాగా లేకుంటే ఓకే, బాగుంటే మీ కంటిన్యూ చేయండి.
మంచిగా చూసుకుంటున్నారు ఇక అండి 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 నేను దాదాపు 60 మంది 70 మంది టేక్ హోమ్ రేషన్లో మీ నెంబర్ దొరికింది నాకు. వాటిలో ర్యాండమ్గా ఒక నెంబర్ తీస్తాం, మీరు తగిలారు నాకు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సుబ్రహ్మణ్యం గారు కదా? ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి. పిల్లలు బాగా చదివేయండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. బాగుందమ్మా, బాగా చెప్తున్నారు పేరెంట్ మీ గురించి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, బాగా చూసుకోవాలి. మీకు టీవీ లేదమ్మా? మీకు అందరికి చాక్లెట్స్ ఓకేనా? ఓకే. 16 మంది అమ్మా? అదేలేండి, బాగా పంపిస్తారు పిల్లలను. ఆయమ్మ ఎక్కడమ్మా? ఇక్కడ దగ్గరేనమ్మా అంతా? పిల్లలు తొడుకొని వస్తారా మీరు పోయి? కొంతమంది డైరెక్ట్ వదిలేస్తారు. బాగుంది మీ అటెండెన్స్ మా. కొంచెం నమ్మకంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దసరాకు ముందు అంతా బాగా ఆబ్సెంట్ అయ్యారు, ఆబ్సెంట్ అవుతారు. దసరా తర్వాత కూడా కొద్దిగా ఒక 2-3 రోజులు అబ్నార్మల్గా ఉంటుంది. అట్లా ఉంది అనమాట. మేము ఒక్కొక్క సెంటర్లో చూస్తే దసరాకు ఫుల్గా ఉంటారు, దసరా 6వ తేదీ ఫుల్గా ఉంటారు, 4వ తేదీ ఫుల్గా ఉంటారు. అది మాకు కొంచెం నమ్మకం ఏర్పడుతుంది అలాంటివి. ఎంతమంది టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు? 42. ఎంత ఇచ్చారు మీరు ఇప్పటికి? సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తారా? లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ 5 మెంబర్స్. పిల్లలు ఇక్కడికి రావడానికి ఇష్టపడతా ఉన్నారా పేరెంట్స్? ఇక్కడ నుంచి మనకు పక్కనే స్కూల్ కదా, ఈ మన 6 years తర్వాత అక్కడ ఫస్ట్ క్లాస్ జాయిన్ చేస్తారా? 3-4 వెళ్తారు. ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఈ స్టూడెంట్స్ 3 years బిలో. ఏమైంది, సరిపోయిందా? అయ్యా మన రైస్ వీళ్ళకు కూడా సన్నబియ్యం ఇవ్వాలండి చెప్తున్నాం. దేమ్ గారు మనకు అంగన్వాడీ సెంటర్స్ కూడా సన్నబియ్యం ఇవ్వండి, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చెప్పాం, పైకి లెటర్ పెట్టాం కమిషనర్ గారికి, నిన్న డిఎం గారితో ఢిల్లీ రావు సార్తో కూడా చెప్పాం. ఈ కొంచెం క్వాంటిటీ పెద్దగా ఉండదు, వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇస్తే బాగుంటుంది అని చెప్తున్నాం. టేక్ హోమ్ రేషన్లో 3 kilos ప్యాకెట్ వస్తుంది కదా, అవి ఏమైనా సన్నబియ్యమా? అవి కూడా అవి చెప్పండి. నేను ఆల్రెడీ నిన్న ఢిల్లీ రావు సార్తో మాట్లాడాను, చెప్పాను. చాలా మైనర్ ఉంది, పెద్దగా ఏం లేదు నెంబరు, ఇంత క్వాంటిటీలో అని చెప్పేసి బాగుంటుంది అని చెప్పాం. ఏమి ఎక్సైజ్ ఒకసారి చూసుకోండి అమ్మా. సూపర్వైజర్ ఎవరు? ఈ సెంటర్ సూపర్వైజర్ అమ్మా కొంచెం ఎగ్స్ గ్రేడింగ్ చేయండి, సన్న ఎగ్స్ పక్కన పెట్టి మార్చుకోండి. చెప్పండి వాళ్ళకు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మాకు చెప్పండి, మేము ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడతాం, ఎగ్ సప్లయర్స్తో మేము మాట్లాడతాం. వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ సన్న గుడ్లు పెట్టి ఇస్తారు అనమాట. మనం ఒక పిల్లాడికి 60 గ్రాముల గుడ్డు, ఒక పిల్లాడికి 35 గ్రాముల గుడ్డు ఇవ్వలేం కదా. కాబట్టి మొరార్లెస్ 45 నుంచి 55 మధ్యలో ఉండాలి. మనకు 50 grams ఉండాలి ఒక గుడ్డు, అది 45 to 55 మధ్యలో ఉంటే బాగుంటుంది. మరీ 40 గ్రాములు 38 గ్రాములు 36 గ్రాములు ఉంటే బాగుండదు. అది ఒకసారి చూసుకోండి అమ్మా. వెరీ గుడ్ అమ్మా. మీ పిల్లలు ఉన్నారా? లేరా? బాగానే ఉంటుంది, ఎక్కడ బాగానే ఉంటుందా?